వీధులలో పసిపిల్లలు కనబడకుండా, రాజమార్గాల్లో యవనస్తులు తిరగకుండా మరణం ఏం చేస్తుందంటే ఈ రోజుల్లో కిటికీలు ఎక్కేస్తూ ఉంది. యవ్వన సమాజాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఈ రోజుల్లో. మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్లో యవనస్తుల పరిస్థితులు, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలు దారి తప్పిన అనుభవాలు చూస్తూ ఉంటే టీచర్లకు ఏం చేయాలో అర్థం అవట్లా, తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక జరిగిన సంఘటన చెప్తాను మీకు, పేర్లు చెప్పను కానీ జరిగిన సంఘటన. ఒకసారి మన రాష్ట్రంలో బాగా పలుకుబడి ఉన్న ఒక ఆమె దగ్గరికి ఒక కుటుంబం వెళ్ళి, అమ్మా మీరు చాలా పలుకుబడి ఉన్నవారు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మా అమ్మాయి దారి తప్పేసింది, కొంచెం మంచి మాటలు చెప్పండి, బెదిరించో లేకపోతే ఏదో విధంగా దారిలో తీసుకురండి అంటే ఆమె అందట, మీ అమ్మాయిని బయట నిలబెట్టి మీరిద్దరు లోపల రండి అందట. తల్లిదండ్రులు ఇద్దరు రాగానే ఆమె కొంగు కప్పేసుకుని ఏడవడం మొదలెట్టిందంట. ఆమె మా కూతురు కూడా అలాగే ఉంది, నేను ఎవరితో చెప్పుకోనందంట ఆమె. నిజమండి, నిజం చెప్తుంది. పేరు చెప్పను కానీ నేను 100 పేర్లు చెబితే బాధపడతారు మరలా. ఎవరో వెళ్ళి మా కూతురుని కొంచెం సెట్ చేయండి అంటే ఆమె ముసుగు కప్పుకొని మా కూతురు పరిస్థితి కూడా అలా ఉంది, నేను ఎవరితో చెప్పుకోనని ఏడ్చిందట. యవనస్తుల జీవితాల్లో మొన్న ఈ మధ్యన సికింద్రాబాద్లో కొన్ని స్కూల్స్లో కొంతమంది అధికారులు చెకింగ్ చేశారు. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువుతున్న పిల్లల బ్యాగులు చెక్ చేస్తే యూజువల్గా ఆ టైంలో బ్యాగుల్లో ఉండాల్సినవి ఏంటి చెప్పండి? నోట్సు, ఆ తర్వాత గైడ్లు, ఉంటే స్లిప్పులు పరీక్ష టైంలో అయితే, ఆ తర్వాత ఆ పెన్సిల్స్, పెన్స్, వాడేవా. కానీ వాళ్ళ బ్యాగుల్లో చూసిన ఆ సంఘటనలు చూసి అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. మందు బాటిళ్ళు, ఇంక నేను కొన్ని చెప్పకూడదు, అవి కూడా బ్యాగుల్లో ఉన్నాయట. డ్రగ్ ప్యాకెట్స్, డ్రగ్స్, గంజాయి, పాపానికి వినియోగించే ప్రతి వస్తువు బ్యాగుల్లో దొరుకుతున్నాయి. అమ్మాయిలని లేదా అబ్బాయిలని లేదా ప్రతి బ్యాగులో అలాగే ఉన్నాయంట. ఆశ్చర్యపోయారు. 8th క్లాస్, 13, 14, 15 సంవత్సరాలకే జీవితం అంతా పాడైపోయి, అన్ని అనుభవాలు తెలిసిపోయి 20-30 సంవత్సరాలకు వచ్చే జీవితం అంతే ఫెడప్ అయిపోయి, ఇంక నాకు అక్కర్లా ఈ జీవితం, బతుకు అయిపోయింది అన్నట్టుగా ఎంతోమంది జీవితాలు ఊహించుకుంటున్నారు. సో సాడ్ మై డియర్ ఫ్రెండ్స్. రాజ మార్గంలో నడవకూడదని అపవాదిక ఆలోచన, కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి మళ్ళందరినీ ఏ మార్గంలోకి పిలిచాడు? ఆయన రాజ మార్గంలోనికి రమ్మన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. జీసస్ ఇన్వైటెడ్ ఎవ్రీబడి టు కమ్ ఇన్ టు ద వే. ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని, రాజ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ రాజులే. హల్లెలూయా.